హాయ్ అండి. నైట్ అయితే గిన్నెలు కడగలేదు, స్టవ్ బండ కూడా క్లీన్ చేయలేదు. బద్ధకం అనిపించింది, నీరసం అనిపించి పడుకున్నాను. మీకు కూడా ఇలా అనిపిస్తూ ఉంటుందా? ఎప్పుడైనా నాకు అనిపిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి. పొద్దున లేచిన తర్వాత ఇంకా గిన్నెలన్నీ కడిగేసుకొని స్టవ్ బండ క్లీన్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇప్పుడున్న రోజులలో అయితే భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు మాత్రమే ఉంటున్నారు. ఆ పిల్లలకు చేసుకోవడమే అంత కష్టంగా అనిపిస్తూ ఉంటుంది కదా. వెనకటైతే ఉదాహరణకు మా ఫ్యామిలీనండి, మా ఇంట్లో అయితే మా నానమ్మ, మా తాత, మా నానమ్మ వాళ్ళ అత్త మామ ఉండేవాళ్ళు. మా ఇద్దరు కాకలు, ఇద్దరు చిన్నమ్మలు, మా అమ్మ, మీ ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళం అండి. మా చిన్నమ్మ మా అమ్మ అయితే బావి దగ్గరికి వెళ్ళేవాళ్ళు. ఇంట్లో అన్ని పనులు పూర్తి చేసుకొని, అది కూడా కట్టెల పొయ్యి మీద వంట వండి 10 మందికి అన్నం కూర పెట్టి వాళ్ళకు వడ్డించి వాళ్ళు బావి దగ్గరికి వెళ్ళి బావి దగ్గర అన్ని పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం వచ్చి సాయంత్రం కూడా అన్ని పనులు చేసుకొని మళ్ళీ సాయంత్రం వాళ్ళకు నచ్చిన ఫుడ్, ఈవినింగ్ స్నాక్స్ ఉంటాయి కదా, ఆ స్నాక్స్ కూడా చేసి పెట్టి నైట్కి కూడా మళ్ళీ అన్నం కూరలు వండి పెట్టేవాళ్ళు. మనం బెటర్ అనిపిస్తూ ఉంటుంది కదా.